మహాత్మా గాంధీ సత్యం అహింసా సిద్ధాంతాల్లో యావత్ దేశాన్ని ఒక తాటిపై నడిపించి దేశ స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యులను చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆశయాలను సంకల్పాలను పాటించడంలోనూ అశేష జనవాహిని వాటిని ఆచరించేలా చేయడంలోనూ గాంధీజీ సఫలీకృతమయ్యారు. గాంధీజీ బోధించిన ఆదర్శాలు కొనసాగిస్తూ నేటికి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి కొన్ని గ్రామాలు. ఇందులో ప్రకాశం జిల్లాలోని కంబంపాడు పంచాయతీ ఒకటి. ఈ గ్రామంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహాత్మా గాంధీ ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్య నిధి. సత్యం అహింసా సిద్ధాంతాల్లో యావత్ దేశాన్ని ఒకతాటిపైకి నడిపించి దేశ స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యులను చేశారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆశయాలను సంకల్పాలను పాటించడంలోనూ అశేష జనవాహిని వాటిని ఆచరించేలా చేయడంలోనూ గాంధీజీ సఫలీకృతులయ్యారు. అదే ప్రపంచంలోని పలువురు పోరాట యోధుల్ని శాంతిబాట పట్టించింది. మరి గాంధీజీ ఆదర్శాలు ఇంకా సజీవంగానే ఉన్నాయనడానికి స్పష్టమైన జవాబిస్తున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1942 స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిన రోజులవి. మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాన్ని ప్రకాశం జిల్లా నలుమూలలకి తీసుకువెళ్లారు టంగుటూరు ప్రకాశం పంతులు. దేవరపాడు గ్రామంలో ఆయన నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహానికి నేటి ముండ్లమూరు మండలంలోని తూర్పు కంబంపాడు యువకులు వెళ్లారు. సత్యాగ్రహమే కాదు, గాంధీజీ ప్రవచించిన మద్యపాన నిషేధం అధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. అక్కడి నుంచి వచ్చి రావడంతోనే అక్రమ సారా తయారీదారులపైన తిరగబడ్డారు. గాంధీ పేరుతో గ్రామస్తులందరి చేత ఎవరు ఎప్పుడు మద్యపానం ముట్టకూడదని ప్రతిజ్ఞ చేయించారు. పూర్తి స్థాయి నిషేధం విధించారు. ఆ ప్రతిజ్ఞను నేటి తరం కొనసాగించడమే, ఆ నిషేధం ఇప్పటికీ అమల్లో ఉండడమే తూర్పు కంబంపాడు సాధించిన అరుదైన ఘనత. ఇక్కడ మద్య నిషేధం అసలు పూర్తిగా ఏమీ లేదు. నంబర్ 1 అసలు ఎలాంటి మా చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు నాకు 87 years, చెప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అటువంటి ఒడిదుడుకులు ఏమీ లేవు. నేను పుట్టినప్పటి నుంచి నాకు మా మద్యం అని తెలియదు. మా తాత వాళ్ళు కానీ వాళ్ళకి కానీ మా ఊర్లో మద్యం అమ్మటం కానీ కొనటం కానీ ఏం లేదు. మా పెద్దలు మాకు చెప్పినట్టే మా నెక్స్ట్ జనరేషన్ కూడా మేము వాళ్ళకి చెప్పి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తాం. ఇప్పుడు ఈ దాదాపు 75-70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బెల్ట్ షాపులు కానీ, లేకపోతే ఒక షాప్ పెట్టాలని చెప్పేసి ఎవరైనా ప్రయత్నం చేయటం కానీ అట్లాంటివి కూడా ఎవరు చేయరు. ఇంతకుముందు 1-2 సార్లు ఏదో మునిగినట్టు అనిపించినా పూర్తిగా వాటిని నిరోధించారు. ఇకపోతే బెల్ట్ షాపులు అనేది కూడా ఈ ఊళ్ళో ఉండదు. అసలు మందు బుడ్డ అనేది ఈ ఊళ్ళో దొరకదు. మా ఊళ్ళో మద్య నిషేధం అమల్లో ఉంది. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. మహాత్మా గాంధీ గారి పనులతో స్ఫూర్తితో మేము ముందుకు సాగుతున్నాం. ఇది మా గ్రామాన్ని పూర్తిగా తీసుకొని ఇంకొన్ని గ్రామాలు ముందుకు వస్తాయని మేము ఆలోచిస్తున్నాం. ఈ గ్రామంలో మద్యం షాపు తెరవడానికి అనుమతులు తెచ్చుకున్న ప్రతిసారి ఊరి మొత్తం తిరగబడి ఏకతాటిపైకి వచ్చి అనుమతులు రద్దు చేయించింది. ఈ కట్టుబాటు ఆ గ్రామాన్ని ప్రశాంత వనంగా నిలిపింది. 90% అక్షరాస్యతను సాధించేలా చేసింది. ఈ గ్రామానికి చెందిన 80% యువత వృత్తి విద్యా కోర్సులను ముగించి ఉన్నతంగా స్థిరపడ్డారు. గాంధీజీ కలలు కన్న సిద్ధాంతాలను ఇప్పటికీ అనుసరిస్తున్న ఈ గ్రామం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు. 59 సంవత్సరాలు బట్టి మాకు మందు అనేది మా ఊర్లో లేదు. ప్రశాంతంగా ఉంది. అటు రాబోయే కాలంలో కూడా మందులు రావటానికి వీలు లేదు.